ఝాన్సీ ఆడిన మాటలకు స్వర అయితే ఏ ఇన్స్టిట్యూట్కి వెళ్తున్నావని చెప్పి అంటుంది. ఆ మాటలకు ఝాన్సీ ఇన్స్టిట్యూట్ ఏంటి స్వర అని చెప్పి అంటుంది. ఇలాంటి యాక్టింగ్ నేర్చుకోవడానికి, ఇలాంటి కన్నీళ్లు కార్చడానికి ఏ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యావని అడుగుతున్నాను అని చెప్పి స్వర అంటుంది. అది విని ఝాన్సీ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏం మాట్లాడుతున్నావు స్వర అని చెప్పి అంటుంది. అవును, నువ్వు గ్లిజరిన్ వేసుకొని కన్నీళ్ళు చుక్కలు కార్చితే నేనేమైనా కరిగిపోతాను అనుకున్నావా? నీ కంటికి నేను ఎలా కనిపిస్తున్నాను? ఏంటి ఏమంటున్నావు? అభి సార్ని నేను వదులుకోవాలా? నువ్వేమో అభి సార్తో కలిసి జీవితాంతం ఉంటావా? నీకు అసలు నోరెలా వస్తుంది అలా అనడానికి అని చెప్పి ఝాన్సీతో అంటుంది. అది విని ఝాన్సీ ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతుంది. ఇక ఆ మాటలు విని వనమాలి కూడా షాక్ అయ్యి ఒక్కసారిగా అలా ఉండిపోతుంది. ఇక స్వర అయితే ఇలా అంటూ ఉంటుంది. ఏంటి 10 ఏళ్ళుగా నువ్వు అభి సార్తో కలిసి ఉంటున్నావా? అయితే ఆ 10 ఏళ్ళలోనే పెళ్లి చేసుకోలేకపోయావా? అభి సార్ నా మెడలో తాళిని ఎందుకు కట్టారు? ఏమి నీ మెడలో కట్టలేకపోయారా? అంటే ఇప్పుడు నేను వచ్చాను, ఇప్పుడు మధ్యలో వెళ్ళిపోమంటున్నావు అంతే కదా? అంటే నువ్వు ముందు నుండి ఉన్నావు, అయినా సరే నువ్వు అభి సార్కి ఎందుకు దగ్గర కాలేదు? నీకు అభి సార్కి ఆ యోగం లేదు. నీవు అభి సార్తో కలిసి ఉండే ఛాన్సే లేదు. అందుకే అభి సార్ నావాడు. అభి సార్కి నాకు పెళ్లి జరగాలని రాసిపెట్టి ఉంది. అలాగే జరిగింది. ఇప్పుడు అభి సార్ నేను మా ఇద్దరం కూడా కలిసి ఉండాలనుకుంటున్నాం, కలిసి ఉంటాం కూడా. ఏంటి ఈ 5 ఏళ్ళు మా ఇద్దరం దూరంగా ఉన్నామని అంటున్నావా నువ్వు? ఆ ఎట్టి పరిస్థితుల్లో కాదు. మేము ఫిజికల్గా దూరంగా ఉన్నా మానసికంగా మాత్రం దగ్గరగానే ఉన్నాము. ఎందుకంటే ఈ 5 ఏళ్లలో అభి సార్ ఎక్కడ ఉన్నారు, ఏం చేస్తున్నారు, అతన్ని ఎలా నేను పట్టుకోవాలని ఈ 5 ఏళ్ళు కూడా నేను బాగా నెతికి ఆఖరికి ఇక్కడికి వచ్చాను. అలాంటిది మా ఇద్దరం దూరంగా ఉన్నామని నువ్వెలా చెప్పగలవు చెప్పు అని చెప్పి స్వర అయితే ఝాన్సీతో అంటుంది. ఆ మాటలు విని ఝాన్సీ ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతుంది. అమ్మో, ఈ స్వర మామూలు ఆడదు కాదు, ఇది పెద్ద ముదురు అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. అలా స్వర అయితే ఝాన్సీకి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. ఇంకెప్పుడైనా సరే మా ఇద్దరిని విడగొట్టాలని చూసావా? అది నీ వల్ల కాదు. ఏంటి అభి సారు నీ నిజస్వరూపం తెలుసుకోగలరు. అభి సార్ నీ నిజస్వరూపం తెలుసుకొని నిన్ను ఎడమ కాళ్ళతో తన్ని కుడి కాళ్ళు పెట్టి నా ఇంటికి వస్తారు, చూస్తూ ఉండు. ఇప్పుడు గ్లిజరిన్ వేసుకుంటేనే కన్నీళ్ళు వచ్చాయి, అప్పుడు నిజంగా కన్నీళ్ళు వస్తాయి. ఆ కన్నీళ్ళు ఏంటో నువ్వు చూద్దువు కానీ. ఇక గుడ్ బై అని చెప్పి స్వర అయితే అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇక ఝాన్సీకి వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోయాక ఝాన్సీ అయితే ఈ ప్లాన్ కూడా ఫెయిల్ అయ్యింది, ఇప్పుడు నేనేం చెయ్యాలి అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్.